పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలవగా ఇప్పుడు బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో చెలరేగిన హింస ఆ దేశాన్ని మరింత కలవరపెడుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరాఫ్ రెండో దశలో భాగంగా ఏకకాలంలో 12 నగరాలపై దాడులు చేసింది. క్వెటా, గ్వాదర్, చమన్, మస్తుంగ్, నుష్కి వంటి ప్రధాన నగరాల్లో పోలీస్ స్టేషన్స్, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఉదయం 6 గంటల సమయంలో కెట్వాలోని సరియాబ్ రూట్లో పోలీస్ వాహనంపై బాంబు దాడి, కాల్పులతో ఈ హింస ప్రారంభమైంది. ముస్తంగ్లో పోలీస్ స్టేషన్ను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్న 30 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. నుష్కిలోని సిటిడి కార్యాలయంపై జరిగిన దాడిలో 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ బషీర్జేబ్ బలోచ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బలోచ్ ప్రజలందరూ ఈ తిరుగుబాటులో చేరాలని పిలుపునిచ్చారు. పేక ప్రాజెక్టుల ద్వారా పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్ దేశాలు బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతం గ్వాదర్, క్వెట్టా వంటి నగరాల్లో క్లియరెన్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. పాక్ సైన్యం అనేక పోస్టులు వదిలి వెనక్కి తగ్గినట్లుగా ప్రస్తుత వార్తలను ప్రభుత్వం ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది.